హాయ్, దిస్ ఇస్ సతీష్ అగైన్. లాస్ట్ త్రీ పార్ట్స్లో ఈ ఆఫీస్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చూసాము. ఇప్పుడు ఈ పార్ట్ ఫోర్లో ఫర్దర్గా ఈ ఆఫీస్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేద్దాము. ఈ పార్ట్లో డిస్కస్ చేసే ఇష్యూస్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ ఫైల్ అండ్ ఆపరేషన్స్ ఆన్ ఫైల్స్ మాడ్యూల్. ప్రీవియస్ పార్ట్ త్రీలో రిసిప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పార్ట్లో ఫైల్స్లో బేసిక్గా హౌ టు క్రియేట్ ఏ ఫైల్, ఆపరేషన్స్ ఆన్ ఫైల్స్ మాడ్యూల్, వీటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ ఫైల్ అంటే ఈ ఆఫీస్లో వన్స్ ఒకసారి మనకి రిసిప్ట్స్ జనరేట్ అయిన తర్వాత లేదా వేరే తపాల్ సెక్షన్ నుంచి మనకి రిసిప్ట్స్ సెండ్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్స్కి మనం ఫైల్స్ అనేవి పెట్టాలి. సో ఫైల్స్ అనేవి పుటప్ చేయాలి కాబట్టి ఫస్ట్ బిఫోర్ ఒక ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఈ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ gntr.eoffice.ap.gov.in. గుంటూరు డిస్ట్రిక్ట్ అయితే ఈ ఆఫీస్ యూఆర్ఎల్ ఇది. కన్సర్న్ డిస్ట్రిక్ట్ యొక్క యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత లైక్ ప్రీవియస్ సెషన్స్లో లాగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేస్తాము. సో వన్స్ ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా ఒక హోమ్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత వీటిల్లో ఫైల్ డాక్యుమెంట్ సర్వీసెస్ ఉంటుంది. దానిలో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి. ఫైల్ డాక్యుమెంట్ సర్వీసెస్లో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. వన్స్ ఇలా ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక హోమ్ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫంక్షనల్ మాడ్యూల్ ఉంటుంది. రిసిప్ట్స్, ఫైల్స్, మైగ్రేట్ ఫైల్, డిస్పాచ్, డిఎస్సి, రిపోర్ట్స్, సెట్టింగ్స్, నోటిఫికేషన్ అండ్ ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్. వీటిలో రిసిప్ట్స్ గురించి ఆల్రెడీ పార్ట్ త్రీలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పార్ట్ ఫోర్లో ఫైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ఈ ఫైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా మనం వచ్చిన రిసిప్ట్స్ ఏంటో మనం బేసిక్గా చెక్ చేసుకోవాలి. మనకు ఈ రిసిప్ట్స్ ఏవైనా కానీ చెక్ చేయాలంటే ఏదర్ టూ రెండు ఆప్షన్స్. ఒకటి ఇన్బాక్స్, అంటే మనకి తపాల్ సెక్షన్ నుంచి వచ్చిన లేకపోతే వేరే అసిస్టెంట్స్ పంపించిన రిసిప్ట్స్ అన్ని ఇక్కడ ఇన్బాక్స్లో ఉంటాయి. సో ఇక్కడ ఇన్బాక్స్లో ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే, ఒక రిసిప్ట్ మాత్రమే ఉంది. ప్లస్ అదేవిధంగా క్రియేటెడ్. ఈ క్రియేటెడ్ అంటే ఆ కన్సర్న్ అసిస్టెంట్, అంటే ఈ ఎవరైతే ఫైల్ పెట్టాలనుకుంటున్నారో ఆ అసిస్టెంట్ తన సొంతగా తపాల్ సెక్షన్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయిన రిసిప్ట్ని తన సొంతగా క్రియేట్ చేసుకున్న రిసిప్ట్ ఈ క్రియేటెడ్లో ఉంటాయి. సో బేసిక్గా ఫైల్స్ పెట్టడానికి ముందు ఫస్ట్ మనం మన రిసిప్ట్స్ అనేవి చెక్ చేస్తాము. సో ఇన్బాక్స్ ఆర్ క్రియేటెడ్. ఈరోజు మనం ఈ ఇన్బాక్స్లో ఉన్న ఈ రిసిప్ట్కి మనం ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిసిప్ట్ అనేది ఒకసారి చూద్దాము. రిసిప్ట్ ఓపెన్ చేశాను అండ్ ఇది దీనికి సంబంధించిన విజిట్ నెంబర్ అనేది ఒకటి అడుగుతున్నారు. సో దీనికి ఈ ఫైల్ అనేది ఎలా రాయాలో ఇప్పుడు ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ రిసిప్ట్కి మనం ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిసిప్ట్స్ మనం చూస్ చేసుకున్నాము, ఏ రిసిప్ట్ అయితే మనం చేయాలో. సో నెక్స్ట్ ఫైల్ క్రియేషన్లో ఫస్ట్ ఈ ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇన్బాక్స్, క్రియేటెడ్, పార్క్, క్లోజ్డ్, సెండ్, క్రియేట్ న్యూ, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా మనం ఫైల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ అంటే కొత్త ఫైల్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది లైక్ మనం మాన్యువల్గా రన్ చేసేటప్పుడు, మనం ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ర్యాపర్ ఎలా అయితే పెడతామో, ఎలా అయితే ఉంటుందో ఇది కూడా ఒక ర్యాపర్ అనమాట. దీంట్లో ఫైల్ నెంబర్ అనేది వీటిని ఫైల్ హెడ్స్ అని అంటారు. ఈ ఫైల్ హెడ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, అది ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం చూసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్ అనేది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్ కాబట్టి రెవెన్యూ అని సెలెక్ట్ చేస్తాము. సో రెవెన్యూ కలెక్టరేట్ అండ్ ఇది సబ్జెక్ట్ అనేది ఏ సెక్షన్కి సంబంధించింది కాబట్టి బేసిక్గా అసిస్టెంట్ అనేది ఏ సెక్షన్కి కన్సర్న్డ్గా రిలేట్ అయి ఉంటాడో ఆ సెక్షన్ సెలెక్ట్ చేస్తాము. అండ్ ఇది ఏ సెక్షన్లో మనం ఈ ఫైలు అంటే మనం ఇందాక చూసిన రిసిప్ట్ అనేది దేనికి సంబంధించిన సబ్జెక్ట్ చూసి దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. సో అది గెజిట్. ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాము. వీటిని ఫైల్ హెడ్స్ అంటారు. ప్రైమరీ
బేసిక్ హెడ్, ప్రైమరీ హెడ్, సెకండరీ హెడ్, టెర్షరీ హెడ్. సో వన్స్ ఇలా ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే మనం వన్స్ ఈ ర్యాపర్ మీద ఈ ఫైల్ అనేది దేనికి సంబంధించిందో చూడటానికి ఈ డిస్క్రిప్షన్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మ్యాటర్స్, కోర్టు కేసెస్, ఇలా మనం మాన్యువల్ ఫైల్స్ మీద రాస్తూ ఉంటాం కదా, సేమ్ అదే డీటెయిల్స్ అనేవి ఆ ఫైల్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిసిప్ట్ అనేది నేను గెజెట్ కి సంబంధించిందని చెప్పాను కాబట్టి లెట్ అస్ అస్యూమ్ గెజెట్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఆ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ రిలేటెడ్ టు గెజెట్ నోటిఫికేషన్. ఇంకా కావాలంటే ఫర్దర్ గా ఫుల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయొచ్చు, ఆ గెజెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అలానే ఆ సబ్జెక్ట్ అనేది దేనికి సంబంధించిందో ఆ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ మెయిన్ కేటగిరీ సబ్జెక్ట్ ఎలా ఉంటాయి, ఇవి స్టార్ మార్క్ లేవు. సో ఇన్కేస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే మీరు ఆప్షనల్ అది. వన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ వర్కింగ్ అనే ఒక ఆప్షన్, ఫైల్ వర్క్ ఆన్ ఫైల్ లేటర్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో కంటిన్యూ వర్కింగ్ క్లిక్ చేస్తే ఇమీడియట్ గా ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్స్ ఒక్కసారి ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అయిన తర్వాత ఆ ఫైల్ ని మనం డిలీట్ చేయడం కానీ కుదరదు. సో ఫైల్ క్రియేట్ అయితే వన్స్ ఈ ఆఫీస్ లో ఈవెన్ రిసిప్ట్ అయినా కానీ వన్స్ ఒక్కసారి క్రియేట్ అయితే వాటిని డిలీట్ చేయడం అనేది సో కుదరని పని. వర్క్ ఆన్ లేటర్ అంటే వన్స్ మీరు ఫైల్ నెంబర్ క్రియేట్ అయ్యకుండా ఇలా ఈ వర్క్ ఆన్ లేటర్ అంటే అది ఈవెన్ మీరు కొంత సమయం తర్వాత అయినా మీరు వచ్చి ఫైల్ నెంబర్ జనరేట్ చేయొచ్చు. కంటిన్యూ వర్కింగ్ అంటే ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కంటిన్యూ వర్కింగ్ అనేసి దీని మీద నేను ప్రెస్ చేస్తున్నాను. కంటిన్యూ వర్కింగ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఫైల్ నెంబర్ విల్ బి జనరేటెడ్. వన్స్ ఫైల్ నెంబర్ జనరేటెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎడిట్ ఇట్. ఈవెన్ ఎడిట్ చేయడమే కాదు డిలీట్ చేయడం కూడా కుదరదు. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్? ఓకే. వన్స్ అలా ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారా ఫైల్ నెంబర్, కంప్యూటర్ నెంబర్ అండ్ ఫైల్ నెంబర్ జనరేట్ అయిపోయింది. అంటే ఈ ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అయిపోయింది. వన్స్ ఈ ఫైల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఈ ఫైల్ డిలీట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ కుదరదు. అఫ్ కోర్స్ ఈ డిస్క్రిప్షన్, ఈ సబ్జెక్ట్ ఉంది చూసారా, ఈ సబ్జెక్ట్ మనం మార్చుకోవచ్చు. గెజెట్ నోటిఫికేషన్ అని నేను టైప్ చేశాను కదా ర్యాపర్ మీద, దాన్ని నేను ఎప్పుడైనా మార్చుకోవచ్చు ఎడిట్ అనే ఆప్షన్ తో. ఎడిట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎడిట్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఎలా బ్యాక్ వెళ్తుంది. సో మీరు ఇక్కడ కావాలంటే మళ్ళీ రీటైప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ ఫైల్ నెంబర్ జనరేట్ అయింది కదా, ఫైల్ హెడ్ సెలెక్ట్ చేశారు కదా, ఆ సెలెక్ట్ చేసిన ఫైల్ హెడ్స్ మాత్రం వన్స్ ఒక్కసారి సెలెక్ట్ అయితే అది మార్చడం కుదరదు. సో ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అగైన్ డన్ అని క్లిక్ చేస్తే ఇలా ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఫైల్ క్రియేషన్ కి సంబంధించిన విషయం. సో ఈ ఫైల్స్ లో క్రియేట్ న్యూ లో వెళ్ళి క్రియేట్ న్యూ క్లిక్ చేసినట్లయితే ఒక బ్రౌన్ ర్యాపర్ లాగా వస్తుంది, ఐ మీన్ రెడ్ కలర్ లో. దాని మీద ఆ ఫైల్ హెడ్స్ అని సెలెక్ట్ చేసేసి అది ఆ సబ్జెక్ట్, ఆ రిసిప్ట్ అనేది దేనికి సంబంధించిందో ఆ డీటెయిల్స్ అని మనం దేని మీద ఏ సబ్జెక్ట్ మీద అయితే ఫైల్ పెడతాం అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి ఓకే అని కొడితే మనకి ఈ విధంగా ఫైల్ జనరేట్ అయిపోతుంది. ఆ ఫైల్ క్రియేషన్ అనేది నేను ఎలా చేయాలో ఆ స్టెప్స్ అన్నిటిని నేను ఇక్కడ ఈ పేజ్ లో నేను మెన్షన్ చేశాను. వన్స్ ఈ ఆఫీస్ లోకి లాగిన్ అయిన తర్వాత ఏ రిసిప్ట్ కి అయితే మనం ఫైల్ పుటప్ చేయాలనుకుంటున్నాం ఆ రిసిప్ట్ యొక్క సబ్జెక్ట్ అంతా చూస్తాము. నెక్స్ట్ ఫైల్స్ ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక ర్యాపర్ వస్తుంది, బ్రౌన్ ర్యాపర్. లైక్ అది మనం మాన్యువల్ ఫైల్ కి ఉండే ర్యాపర్ లాగా. దాని మీద మనం అది ఏ ఫైల్ కి ఫైల్ హెడ్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ అని కొడతాం, డిస్క్రిప్షన్ రాసి. వన్స్ ఒకసారి జనరేట్ అని కొట్టిన తర్వాత ఆ ఫైల్ హెడ్స్ ఏదైతే ఫైల్ నెంబర్ జనరేట్ అవుతుందో అది మార్చడం కుదరదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్స్ ఆన్ ఫైల్ మాడ్యూల్. వన్స్ ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయిన తర్వాత అసలు ఫైల్స్ లో ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫైల్స్ లో ఇన్బాక్స్, క్రియేటెడ్, పార్క్, క్లోజ్డ్, సెంట్, క్రియేట్ న్యూ, క్రియేట్ పార్ట్, రీసైకిల్ బిన్, వీటిలో ఈచ్ దాని గురించి నేను జస్ట్ 1 or 2 లైన్స్ మీకు ఇప్పుడు చెప్తాను. ఇన్బాక్స్ అంటే లైక్ రిసిప్ట్స్ లో లాగానే ఫైల్స్ ఇన్బాక్స్ అంటే వన్స్ మనం ఫైల్స్ ఒకసారి రాసి హయ్యర్ ఆఫీసర్ కి పంపించిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి పంపించినప్పుడు ఆ ఫైల్స్ అనేవి సెండ్ చేసినప్పుడు అవన్నీ వచ్చి ఇక్కడ ఇన్బాక్స్ లో ప్లేస్ అవుతాయి. సో ఇన్బాక్స్ లో ఏముంటాయి అంటే మనకి హయ్యర్ ఆఫీసర్స్ నుంచి మనకి వచ్చిన ఫైల్స్ అన్ని ఇన్బాక్స్ లో ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఇన్బాక్స్ లో ఏ ఫైల్స్ లేవు. సో అదే విధంగా క్రియేటెడ్ అంటే ఐ మీన్ ఇన్బాక్స్. నెక్స్ట్ క్రియేటెడ్ అంటే మనం సొంతగా క్రియేట్ చేసిన ఫైల్స్, స్టిల్ వాటి మీద ఇంకా మనం ఒక్కసారి కూడా ఏ ట్రాన్సాక్షన్ చేయలేదు. లైక్ జస్ట్ ఫైల్ క్రియేషన్ అనేది జరిగింది, బట్ దాంట్లో
మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను క్రియేట్ చేసిన ఫైల్ ఇది, ఇందాక ఫైల్ క్రియేట్ చేశాను కదా, ఆ ఫైల్ ఇది కంప్లీటెడ్ లో ఉంటుంది. ఈ ఫైల్ ని మనం నోటింగ్ డ్రాఫ్టింగ్ అంతా రాసిన తర్వాత హైయర్ ఆఫీసర్ కి సెండ్ చేస్తే హైయర్ ఆఫీసర్ దాన్ని ఒకసారి చెక్ చేసి అది మళ్ళీ మనకి వెనక్కి తిరిగి పంపించినప్పుడు అది ఇన్బాక్స్ లోకి వస్తుంది. సో కంప్లీటెడ్ అంటే ఓన్లీ ఫస్ట్ టైం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు అది కంప్లీటెడ్ లోకి వస్తుంది. తర్వాత మనం దానికి సంబంధించి ఫైల్స్ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ జరిగింది దానికి సంబంధించి అన్ని ఇన్బాక్స్ లోనే ఉంటాయి. పార్పిడ్ అంటే ఏదన్నా ఒక ఫైల్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ కి సంబంధించి కొన్ని రోజుల తర్వాత కొన్ని లక్షల ఫైల్స్ అనేవి లేకపోతే కొన్ని వందల ఫైల్స్ అనేవి క్రియేట్ అయిన తర్వాత మనకి ఏ ఫైల్ అయితే అవసరం ఉండదో, లేకపోతే ఏ ఫైల్ అయితే ఇమీడియట్ గా వాటి మీద ప్రాసెస్ అనేది అవసరం ఉండదో, వర్క్ అనేది లేదో, ఆ ఫైల్స్ అన్నిటిని మనం పార్క్ చేసుకోవచ్చు. అంటే లైక్ మన మాన్యువల్ గా ఫైల్స్ అనేవి అవసరం లేనప్పుడు మనకి ఇచ్చిన అలాట్ చేసిన ర్యాక్స్ లో ఏ విధంగా అయితే మనం సర్దుతామో అదే విధంగా మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఇన్బాక్స్ లోనే ఉంటాయి బేసిక్ గా. వాటిలో మనకి ప్రజెంట్ అవసరం లేని ఫైల్స్ అన్నిటిని మనం పార్కింగ్ లో పెట్టుకోవచ్చు. తర్వాత మనకు అవసరమైన టైంలో అవి మళ్ళీ పార్కింగ్ నుంచి బయటకు తీసి అగైన్ మనం ప్రాసెస్ అనేది చేయొచ్చు. లైక్ మన ఫ్లెక్సిబిలిటీ కోసం ఇన్బాక్స్ లో మొత్తం నిండిపోయి ఇన్బాక్స్ ఫుల్ ఫైల్స్ అన్ని ఉంటాయి, కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్డ్ అంటే వన్స్ ఫైల్ అనేది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మాన్యువల్ గా మనం రికార్డ్ రూమ్ కి పంపిస్తాము వర్క్ అంతా అయిపోయిన తర్వాత. కానీ ఇక్కడ ఈ ఆఫీస్ లో ఎలక్ట్రానిక్ ఫైల్స్ కాబట్టి వీటిని జస్ట్ ఫైల్స్ ని క్లోజ్ చేసేస్తే అది ఈ ఓయూ కోడ్ లోనే దీంట్లోనే అలా ఉండిపోతుంది. సో ఎంతమంది అసిస్టెంట్లు మారిన ఈ సీట్ వరకు ఈ క్లోజ్ అయిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ సెంట్ అంటే మనం క్రియేట్ చేసి మనం ఫైల్ రన్ చేసి వన్స్ హైయర్ ఆఫీసెస్ పంపించినప్పుడు ఆ పంపించిన ఫైల్స్ లిస్ట్ అంతా ఈ సెంట్ లో ఉంటుంది. సో దీన్ని ఇలా క్లిక్ చేసినట్లయితే మనం ఈ అసిస్టెంట్ ద్వారా వెళ్ళిన ఫైల్స్ లిస్ట్ అంతా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. క్రియేట్ న్యూ అంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కొత్త ఫైల్ క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. క్రియేట్ పార్ట్ అంటే ఆల్రెడీ ఒక ఫైల్ మనం మాన్యువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ రన్ చేసి పంపించినప్పుడు హైయర్ ఆఫీసర్ దగ్గర ఉంది, స్టిల్ దానికి సంబంధించి ఫర్దర్ గా ఇంకో కరెంట్ వచ్చింది, ఇంపార్టెంట్ గా ఫైల్ ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ క్రియేట్ పార్ట్ యూస్ చేసుకొని అంటే ఒరిజినల్ ఫైల్ కి ఒక సపరేట్ పార్ట్ క్రియేట్ చేసి మాన్యువల్ గా ఎలా అయితే మనం పంపిస్తాము ఇక్కడ కూడా ఈ సపరేట్ పార్ట్ లాంటిది క్రియేట్ చేసి మనం పంపించవచ్చు. తర్వాత వాటన్నిటిని మెర్జ్ చేయొచ్చు. లైక్ మాన్యువల్ గా ఎలా చేస్తాము ఇక్కడ కూడా మనం అదే ప్రాసెస్ లో చేస్తాము. రీసైకిల్ బిన్ అంటే ఫైల్స్ డిలీట్ చేయడం కుదరదు, బట్ ఫైల్ క్రియేట్ అవడానికి ముందు ఇందాక మీకు వర్క్ ఆన్ లేటర్ అని చెప్పాను కదా, అది బటన్ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్ అది వచ్చి డ్రాఫ్ట్ లో ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ ని మనం కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. కానీ వన్స్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మాత్రం ఆ ఫైల్ ని డిలీట్ చేయడానికి అయితే కుదరదు. సో ఇది ఫైల్స్ కి సంబంధించి ఇంటర్నల్ గా ఉన్న ఆప్షన్స్. సో ఆ ఫైల్ ఆపరేషన్స్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇన్బాక్స్, క్రియేటెడ్, పార్క్, క్లోజ్డ్, సెండ్, క్రియేట్ న్యూ, క్రియేట్ పార్ట్ అండ్ రీసైకిల్. సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ప్లస్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది నేను నెక్స్ట్ పార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆఫీస్ కి సంబంధించిన నేను పోస్ట్ చేసిన వీడియోస్ కి సంబంధించి ఎటువంటి ఫీడ్బ్యాక్ కానీ సజెషన్స్ కానీ నాకు ఇవ్వాలనుకుంటే మీరు satish.nilibin@gov.in కానీ satish.nilibin@gmail.com కానీ మీరు పోలీస్ పోస్ట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ రోజు ఈ పార్ట్ లో మనం డిస్కస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి ప్లస్ ఫైల్స్ లో ఉన్న ఆపరేషన్స్ ఏంటో నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ సెషన్ లో ఫైల్స్ కి సంబంధించి ఫర్దర్ గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో నేను నెక్స్ట్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.